దచ్చన్న వారింట్లో ధనమున్నదాని ధనము చూసిన గాని గుణము చూడాలే ధనము చూసిన గాని. సముద్రంలో అయితే తెలుస్తుంది కానీ మనిషిలో తెలియదంట. జనన మరణం మధ్య నుండే జీవ పోరాటం మనది జీవ పోరాటం. 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఆరాటం నీకు ఎందుకు ఆరాటం. మా అమ్మ చెప్పినవి వినుకుంటూ మా అమ్మ చెప్పినవి రాసుకుంటూ అప్పుడు ఆ టైంలో 40,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నేను పెట్రోల్ బంక్ లో కూడా పనిచేశారని విన్నాను. పెట్రోల్ బంక్ రావడానికి ఆర్థిక పరిస్థితి చాలా కష్టాలు పడ్డా. కష్టం గురించి చెప్పుకుంటే అప్పుడప్పుడు నేను నిద్ర కూడా పట్టది. మస్తు మంది అన్నారు, తమ్ముడు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నువ్వు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నావు అని ఒక 10 మంది అన్నారు. తరగాని సంపాదున్నా నా తెలంగాణ ఇరుపేద నీవైతివో నా తెలంగాణ. నాకు మైక్ ఇవ్వకపోతుండే వీళ్ళు. అన్న రిక్వెస్ట్ అన్న మైక్ ఇయ్యండి అన్న ప్లీజ్ అన్న అని. పాట ఒక ప్రాణంగా, పాట నాకు అమ్మ లెక్క. మా అమ్మ తర్వాత పాట నాకు అమ్మనే. తల్లి పేగు చూడు ఎలా ఇలా నేను బతుకుతున్నా అంటే పాటతోనే. ఇలా పాటే నా ప్రాణం. అదే మరి అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, మీకు కూడా రాలేదు. ఇది బెస్ట్ పాయింట్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దుఃఖం వస్తుంది. ఎందుకంటే సంవత్సరాలు పెట్రోల్ బంక్లో చేసిన, ఒక 2 సంవత్సరాలు ట్రాక్టర్ నడిపిన, ఒక 2 సంవత్సరాలు పాటలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, దాగవాయ తుమ్మెదియాలో మన కొమిరలి మల్లన్న దాగే తుమ్మెదియాలో. నేనే కొంచెం ఆవేశపడ్డా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్. బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కళాభివందనాలు. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ యాంకర్ నవీన్. సో ఈరోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ వచ్చేసి ఫోక్ సింగర్ కమ్ యాక్టర్ కమ్ రైటర్ నక్క శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. సో నక్క శ్రీకాంత్ గారు యాక్టర్గానే కాకుండా సింగర్గానే కాకుండా బలగం సినిమాలో కూడా నటించారు. ఇప్పుడు అన్న అయితే మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా అన్న. మీ పాటల ప్రస్థానం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మీరు ఒక పెట్రోల్ బంక్లో పనిచేసే స్థాయి నుండి ఇప్పుడు ఈ రేంజ్కి ఎదగడానికి గల మీ కృషి, మీ పట్టుదల, మీ కష్టం ఒక్కసారి మీ మాటలో. తప్పకుండా. ముందుగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ, నేను మీకు తెలుసు, నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్. ఇలా మీరు లేకపోతే నేను లేను. మీ బలమే నా బలం, అంతే తప్ప మీరు మమ్మల్ని చూసి ఇంతగానో యూట్యూబ్లో ముందుకు తీసుకుపోయి ఇంకా ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఈ ఛానల్ చూసి ఇంకా మంచి ఇంటర్వ్యూస్ పెడుతుంటారు, చూసి ఈ ఛానల్ వారిని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నా ప్రస్థానం అంటే ఎక్కడి నుండి అంటే, నేను 7th క్లాస్ నుండి పాటలు పాడుతున్నా నవీన్. అక్కడ నుండి స్కూల్లో సత్యం సార్ అని ఉంటాడు, సారు నాకు బాగా ఇన్స్పైర్. ఓకే. సారు వల్ల అన్న ఇంకా బలంగా బాగా పరిచయం. సార్ ఏం చేసిందంటే, ఒక పాట పాడినా అన్న అని అంతాక్షరి లెక్క ఇట్లా పెడతారు కదా, పాడు అని పాడతారు కదా. శ్రీకాంత్ నువ్వు లేచి పాడినా నాన్న, లేచి ఏం పాటలు వస్తాయి నాన్న పాడన్నాడు. సార్ నాకు ఏ పాటలు రావు సార్, ఇప్పుడిప్పుడే సార్ కొంచెం చిన్న వాడతా. దిగు నాగన్న అయితే గుర్తుకున్నా సార్, చిన్నప్పుడు భజనలలో వాడుతుంటాయి కదా, అది వాడతా సార్ అని. అది పాడగానే ఏమన్నాడంటే, అరే నాన్న చాలా బాగా పాడినవరా, ఆ పెదవులు కదలకుండా నువ్వు చాలా స్పష్టతగా వాడుతున్నావు, నువ్వు పెద్ద సింగర్ అయిపోయే అవకాశం ఉన్నదిరా అని చెప్పేసి అప్పుడే నాకు మార్కులు ఇచ్చేసిండు. అట్నే అది ఆ టైంలో పాడిన పాట ఏంటిదంటే, దిగు నగన్న దివ్యా సుందరి నగన్న ఇళ్ళకి ముగ్గు పెట్టి నగన్న ఇంట్లో మల్లెలు తల్లి నగన్న మల్లెల వాసనలో నగన్న కోలాటమాడుకోరో నగన్న దిగు నగన్న దివ్యా సుందరి నగన్న. ఇది పాడిన చాలా బాగా పాడారు. అప్పటి నుండి నా
పాటల జర్నీ. అన్న ఇప్పుడు ఈ ఫీల్డ్లోకి రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా, అంటే మీకు ఎవరో ఒకరు ఇన్స్పైర్ అయ్యి మీరు చిన్నప్పుడు వాడుకుంటూ ఉంటారు కదా, అవును. అట్లా మీకు ఇన్స్పైర్ మా మమ్మీ. అమ్మ మా అమ్మ ఇంట్లో పాడుతుంటేనే మా అమ్మ పాటలు వినుకుంటా పాడుకుంటా ఇక్కడ దాకా వచ్చిన. ఇలా మా అమ్మ పాటే నాకు ఒక బలం అయిపోయింది. అమ్మ పాటే మీకు ఇదైంది అన్నట్టు. అయితే అన్న మీరు ఫస్ట్ ఈ రంగంలో వచ్చినప్పుడు మీరు ఫస్ట్ వాడిన పాట ఏంది? అది హిట్ వచ్చిందా లేకపోతే ఫ్లాప్ వచ్చిందా? ఆ ఫస్ట్ సాంగ్ నాది చెరువు కట్ట కింద శనిగ రాగడి. అది జిఎల్ నామదేవ్ అన్న చాలా మంచి మ్యూజిక్ అందించారు. మా గురువు వచ్చేసి వంతడపుల గణేష్. అందరు పెద్దవాళ్ళు గురువులు, రమేష్ అన్న, జడల రమేష్ అన్న, అలాగే ఆకునూరు దేవన్న, వీళ్ళ పాటలు చిన్నప్పటి నుంచి వినుకుంటా ఇన్స్పైర్ అయినా. వాళ్ళను స్ఫూర్తి తీసుకొని వాళ్ళ పాటల్ని వినుకుంటూ ఇలా మా అమ్మ చెప్పినవి వినుకుంటూ, మా అమ్మ చెప్పినవి రాసుకుంటూ, ఇలా నాకంటూ ఒక యూట్యూబ్లో నాకు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి అప్పుడు ఆ టైంలో 40,000 రూపాయలు అప్పు తెచ్చుకొని నేను బాగా కష్టపడేది. నామదేవ్ అన్నకు ఏదో నాకు తోచిన అంత ఇచ్చి, అన్న ఇట్లా చేయండి అంటే అన్న ప్రేమ గలడు, ప్రేమ కొద్ది తమ్ముడు నేను చేస్తా పోరా అని చెప్పేసి ఒక మాట చేయడం జరిగింది. అది తీసుకొని అది ట్యూన్ ఎట్లుండే అంటే మా అమ్మ ఇచ్చినటువంటి ట్యూన్ అది. ఒడ్డు సెంచల్లి కూరొక్కటి నమో నారాయణ రాములు, ఏరితే ఓలెడాయుతున్నది నమో నారాయణ రాములు. దీన్ని ఏం చేసిన అంటే మన స్టైల్లో ఇది వెనకటి నాట్లేకపోతే అప్పటికి ఇప్పటికి వర్షన్ చేంజ్ ఉండాలి కాబట్టి నేనేం చేసిన, చెరువు కట్ట కింద శనిగ రాగడి, రాగడి దాటి తెగున్న మామిడి, గున్న మామిడి తాగురాయే, గుడుగుడు కొంచెము ఆటాడుదామే, నల్లా నూతి కాడి పొలం రా, నాటుల్లో నలుగురంటరా, నలుగురిలో బదునాము వద్దురా, నన్నాగము ఎయ్యవద్దురా, చెరువు కట్ట కింద శనిగ రాగడి, రాగడి దాటి తగున్న మామిడి. ఈ పాట తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టిన తర్వాత చాలా మంచిగా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకుపోయినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున కళాభివందనాలు. అది ఫస్ట్ పాట అది. ఆ పాట చూసి ఈ పాట వెళ్తుంది అని చెప్పేసి ఇంకో పాట కూడా ప్రొడ్యూసింగ్ చేసుకొని, నాకు ఏ ప్రొడ్యూసర్ లేదు, నేనే ప్రొడ్యూసర్, నేనే పాడుకొని నేనే ఓన్గా క్రియేట్ చేసుకుంటా. ముందస్తు ఫస్ట్ నుంచి మీ పాటలు మీరే రాసుకొని మీ ఓన్ టాలెంట్ మొత్తం. ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరు రాసినా పాడతా. ఫస్ట్ అయితే ఇనిషియల్ డేస్ లో మీ సాంగ్స్ మీరే రాసుకొని మీ సాంగ్స్ మీరే పాడుకున్నారు. అవును. ఓకే, బాగుంది. శ్రీకాంత్ గారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది? అట్లనే మీరు మీ స్టడీస్ ఎంతవరకు చదువుకున్నారు? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంట్లో నేను, మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ. మ్యారేజ్ అయిందన్నా? మ్యారేజ్ అయింది. ఓకే. 2 పిల్లలు. ఓకే అన్న, సంతోషం. మీరు మీ స్టడీస్ ఏంటిదన్నా, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను స్టడీ ఇంటర్మీడియట్ కంప్లీట్, ఇంకా డిగ్రీ దాకా వచ్చేసరికి ఇక నడిపించిన. ఓకేనా? పాటే ప్రాణంగా ఇలా మీ కళ వైపు మీ ప్రపంచం నడిచింది అన్నట్టు. అట్లనే మీరు పెట్రోల్ బంక్ లో కూడా పనిచేశారని విన్నాను. మీరు చాలా కష్టపడి ఈ ఫీల్డ్లోకి వచ్చారని తెలుసుకున్నాను. సో మీరు పెట్రోల్ బంక్లో పనిచేసి ఆ ఫీల్డ్లో నుంచి ఈ సింగర్గా, ఈ సింగింగ్ ఈ ఫీల్డ్లోకి రావడానికి గల కారణాలు ఏంటి అండ్ అట్లనే ఎట్లా రాగలిగారు? ఇనిషియల్ డేస్లో మిమ్మల్ని ఆ రంగానికి రావడానికి ఎవరు హెల్ప్ చేశారు మీకు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది చాలా పేద కుటుంబం. ఇలా చేస్తే కానీ ఇల్లు చేసుకొని తింటే కానీ ఇల్లు గడవనటువంటి కుటుంబంలోకి వెళ్ళి వచ్చినటువంటి ఒక నక్కశ్రీక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని కష్టాలు చూసిన. కష్టం ఏంటిదంటే మా అమ్మ ఎంత కష్టపడ్డది, మా నాన్న ఎంత కష్టపడ్డాడు. వాళ్ళు నన్ను కష్టపడి ఇంత సాధినందుకు వాళ్ళకు ఒక నేను వేరే విధంగా కాకుండా వాళ్ళకు జీవితంలో నక్క శ్రీకాంత్ అంటే ఒక పేరు, కష్టపడి చదివించినందుకు, మీరు సాధినందుకు వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలి, మంచి లెక్కలనే బతకాలి అని మా అమ్మ కూడా ఎప్పుడూ చెప్తుంటుంది. మా అమ్మనే నాకు ఇన్స్పైర్. మా అమ్మ చెప్పినట్టు పదాలు చాలా గొప్ప గొప్ప పదాలు చెప్తుంటుంది. బిడ్డ ఇట్లా కాదు, గీతవ్వ కాదు, గీతవ్వకోవాలి, బిడ్డ ఇట్లా కాదు, గిట్లా, గిది కాదు, గిది చేయాలి. ఏదైనా మా అమ్మను ముందు సజెషన్ తీసుకుంటా. తర్వాత అంత మా ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీతో డిస్కషన్ చేసి తర్వాత గిది కాదు, గిది అని చెప్పుకుంటా. అయితే
ఇక్కడికి వచ్చేసి పెట్రోల్ బంక్ రావడానికి ఆర్థిక పరిస్థితి 10th క్లాస్ తర్వాత చదివిపించేటువంటి అప్పటి సిచ్యువేషన్స్ అక్కడ లేకుండే. అయితే ఏమైందంటే పెట్రోల్ బంక్లో పనిచేస్తూ రోజు ఒక 150 రూపాయలు సంపాదించుకుంటూ ఇల్లు గడపడం అలాంటివి జరిగింది. మా నాన్న అప్పుడు ఫారెన్లో ఉంటుండే. చాలా కష్టాలు పడ్డా. కష్టం గురించి చెప్పుకుంటే అప్పుడప్పుడు నేను నిద్ర కూడా పట్టది జరిగినది తలుచుకుంటుంటే. కానీ గతం గత. కానీ ఆ ఫీల్డ్లో నుంచి మీరు సింగర్గా రావడానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మస్తు మంది అన్నారు, తమ్ముడు నీ దగ్గర ఇంత టాలెంట్ ఉంది, నువ్వు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నావు అని ఒక 10 మంది అన్నారు. అప్పుడే సో జిల్లా బంక్లో ఉన్నప్పుడు కూడా మీరు పాటలు పాడుతుండే. నేను చిన్నప్పుడు భజన పాటలు పాడుతుంటే ఇంటి దగ్గర. మా ఊళ్ళో సాండి అన్న అని ఉంటాడు, ముత్యం మామ అని ఉంటాడు. వీళ్ళు ఎంకరేజ్ చేస్తుండే నన్ను టెంపుల్ దగ్గర. ఎంకరేజ్ చేసి సాండి అన్న మంత్రంలో గణేష్ అన్న మా గురువు అన్నకి తీసుకొచ్చి పరిచయం చేస్తే అన్న ఒకరోజు నన్ను తీసుకుపోయి ఒక ప్రోగ్రామ్ వేరే ఊర్లో ఒక ధూమ్ధామ్ తెలంగాణ ధూమ్ధామ్ ఉద్యమం తీసుకుపోయి తమ్ముడు ఒక పాట పాడు అని సైడ్కి నన్ను పాడిపించిండు. అప్పుడు తిరుపతిని రాసినటువంటి పాట. తరగాని సంపదున్నా నా తెలంగాణ ఇరుపేద నీవైతివో నా తెలంగాణ వలసవాదుల చేతిలో నా తెలంగాణ హరిఘోష పడుతున్నవో నా తెలంగాణ పసిడి రాసులు పండే రేగళ్ళు ఉన్న పారేటి గోదావరి పక్కనే ఉన్న పస్తులుండే కాలం వచ్చినదే అమ్మా తెలంగాణ నా తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాలున్న నా తెలంగాణ పూట కూటి కొరకు తిప్పలాయేనా అమ్మా అంటే తెలంగాణ రాకముందుకు అలా తెలంగాణ పోరాటాల్లో అప్పుడు కూడా మీరు గజ్జగట్టి పాడిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఏం పాడిన అంటే దాని తర్వాత చాలా బాగా పాడుతున్నావు అని చెప్పేసి నన్ను మా గురువు నన్ను ఎంబడి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు ఇంకో పాట పాడిన నాకు మైక్ ఇవ్వకపోతుండే వీళ్ళు, అదే కొత్త కదా వీడు ఎక్కడ ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుందో అని చెప్పేసి మైక్ ఇవ్వకపోతుండే. అన్న రిక్వెస్ట్ అన్న మైక్ ఇయ్యండి అన్న ప్లీజ్ అన్న అని అన్న రోజులు ఉండే. నాకు పాడాలి, నేను జనానికి కనబడాలని కోరిక అవకాశం కోసం ఎదురు చూస్తుండే రోజులు. పాడాలని పాట ఒక ప్రాణంగా. పాట నాకు అమ్మ లెక్క. మా అమ్మ తర్వాత పాట నాకు అమ్మనే కాబట్టి చాలా గొప్ప మాట చెప్పారు. అవును 100%. ఇలా నేను బతుకుతున్నా అంటే పాటతోనే. ఇలా పాటే నా ప్రాణం. కాబట్టి ఆ మైకు ఆ రోజు ఇచ్చిండు అన్న. ఏమన్నా అనరా బాయ్ పాడేసాను, అది నువ్వు గెలిస్తేనే గెలుస్తాం లేకపోతే లైట్ జనంలో ఏదొస్తుంది అది అని చెప్పేసి మైక్ ఇచ్చేసి అందరు లేచిపోయి మూమెంట్లా ఇట్లా లేస్తారు కదా, లేచి వెళ్ళిపోయి లాస్ట్ మూమెంట్లో నాకు ఇచ్చి పాట రాగానే నాకు దడదడ అంటుంది. ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నా కదా నేను, ఎట్లా వాడుతున్నా ఏమో అనే చెర 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 మెరుపులు మెరిసెర కనకర కనకర నిప్పులు కురిసెర రజాకర్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు ఈల్చిన చేల్ వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. ఎర్రని మల్లెలు నిద్రలేచరా నెత్తురు చిందిన నేల మనదిరా, చీమల దండు కదలి వచ్చరా పాముల గుండెలు బెదరవట్టరా బల 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 వీర తెలంగాణ మనది, పోరు తెలంగాణ పోరాడే గడ్డ మనది, రుద్రమ్మ నేల మనది. ఈ పాట పాడినాక చాలా బాగా విన్నావు అని చెప్పేసి ఆ రోజు నుండి నన్ను వెంబడేసుకొని తీసుకొని పోయి. అంటే అప్పుడు కూడా చాలా రోజులు మీరు ఉద్యమాల్లో ఉన్నారన్నట్టు. ఉద్యమంలో కొంచెం నా వంతు గజ్జగట్టి పాట పాడిన. జిల్లా ఉద్యమం వచ్చేసింది పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాగా. సిరిసిల్ల జిల్లా ఉద్యమం. నేను జేఏసీ అడ్వకేట్ రమాకాంత్ అన్న, అలాగే అన్న మహేష్ గౌడ్ సార్, వీళ్ళందరితో కలిసి నేను వర్క్ చేయడం జరిగింది. సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అందరితో కలిసి జేఏసీలో నేను ఉద్యమం జిల్లా ఉద్యమంలో అప్పుడు లాఠీ దెబ్బలు కూడా పడ్డాం అందరం, తెలిసి ఆ విషయం అందరికీ. మల్పల్లె దగ్గర జరిగినటువంటి ఘటన పొట్టు కొట్టి దెబ్బలు తిన్నాం అంటే వాస్తవానికి తాకినాయి దెబ్బలు. మొత్తానికి జిల్లా వచ్చింది. మనం కాలేజీలు తెచ్చుకున్నాం, స్కూళ్ళు తెచ్చుకున్నాం. మన గౌరవ మంత్రివర్యులు
కేటీఆర్ గారు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు. అదే మిమ్మల్ని గుర్తించారా అంత అయిపోయిన తర్వాత? అంటే మీరు సార్ వాళ్ళకి తెలుసు కదా? చాలా శ్రీకాంత్ బాగున్నావు అంటాడు సార్ కూడా. చాలా మంచి. అదే మరి అందరికి ఉద్యోగాలు వచ్చినాయి కదా, మీకు కూడా రాలేదు. ఇది బెస్ట్ పాయింట్ ఏంటిదంటే ఉద్యమాల్లో ఉన్నారు, పాట పాడారు, జిల్లా ఉద్యమం పాటలు పాడిన. అప్పటికి నేను పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నా. నాకు 17 సంవత్సరాలే. 17 సంవత్సరాలల్లో పనిచేసేటోళ్ళు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ ఉంటారు. 17 సంవత్సరాలే. అప్పుడు ఆ పెట్రోల్ గన్ను పట్టుకొని పెట్రోల్ పోసాడు, నైట్ డ్యూటీ, డే డ్యూటీ, చాలా 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 కష్టాలు పడి ఇంత స్థాయి దాకా దేవుడు తీసుకొచ్చిండు. మీ అందరి ఆదరణ వల్ల, మీ అందరి ప్రేమ వల్ల ఇంకా యూట్యూబ్లో నన్ను ఇంకా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా నన్ను చూసి ఇంకా నేను తీసేటువంటి పాటలు ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దుఃఖం వస్తుంది, ఎందుకంటే అనుభవించిన కష్టాలు, బాధలు, ఆ స్టేజ్ నుంచి ఇప్పటికి ఈ స్టేజ్ వరకు మస్తు అంటే చాలా కష్టపడ్డా, నిద్రలేని రాత్రులు గడిపిన. ఓకే, ఆ టైంలో ఆ ఏజ్లో మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారని. 3 సంవత్సరాలు పెట్రోల్ బంక్లో చేసిన, ఒక 2 సంవత్సరాలు ట్రాక్టర్ నడిపిన, ఒక 2 సంవత్సరాలు అంటే మనం చేసిన పని మనం చెప్పుకోవడం తప్పలేదన్నా. మనకు తిండి పెట్టిందని సిగ్గుపడదు. లేదు నక్క శ్రీకాంత్ వీడు ఏదో పబ్లిసిటీ కోసం చెప్పుకున్నట్టు కాదు. నా కష్టం ఏందో 100 మందికి తెలుసు, నన్ను చూసిన వాళ్ళకి తెలుసు. సిరిసిల్ల జిల్లాలో నేను ఎక్కడ కష్టపడ్డా, ఏం చేసినా అందరికి తెలుసు. నా ఊళ్ళో నేను ఏం చేసినా, ఏం పని చేసినా కూడా అందరికి తెలుసు. ఇలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చిన. నాకు ఇందులో కూడా ఎంతోమంది, కొంతమంది నన్ను, అందరికి నక్క శ్రీకాంత్ బంగారం కాదు, అందరికి నచ్చాలంటే అందరికి నచ్చాలని రూల్ లేదు కదా. నక్క శ్రీకాంత్ కొందరికి నచ్చిన, అందరితోని ప్రేమగా ఉన్నాడు, ఎవరితోని మన స్పర్ధలు లేవు, అందరితోని అన్న చెల్లె అక్క తమ్ముడు అందరితోని ప్రేమగా ఉంటా. సిరిసిల్ల మ్యూజిక్ డైరెక్టర్లైనా, సింగర్లైనా ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఎవరైనా నన్ను చాలా గౌరవిస్తారు, నేను చాలా గౌరవిస్తా. మాట మంచిగా ఉంటే అవును కదా, ఊరు మంచి అయితే ఊరు మంచి అవుతుంది కదా. మీరు అడగంగానే ఓకే నవీన్ గారు తప్పకుండా మీకోసం ఒక 1 అవర్ నేను చెప్పిన. ఓకే, వాస్తవానికి చాలా కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చిన. మంచి మంచి పాటలు రాస్తూ ఇచ్చినటువంటి పాటలు. ఈ మధ్యలో మీ పాటలు చాలా లేట్ అవుతున్నాయి, దానికి గల కారణాలు? ఓకే రైట్, ఇది కూడా మంచి. అంటే మీ లాస్ట్ పాట ఆల్మోస్ట్ వచ్చి అందరు అడుగుతారు వాస్తవానికి, చాలా రోజులు అవుతుంది తమ్ముడా పాట పెడతలు ఏమైంది సో అని చెప్పి నన్ను అడుగుతారు. మీరు కలవగానే ఫస్ట్ క్వశ్చన్ కూడా నేను అదే అడిగిన, అదే పాటలు ఏమైంది అన్న పెడతలేరా అని. పాటలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే నేను ఒక 6 months నుండి అట్లా ఒక సినిమా ప్లానింగ్లో, డిస్కషన్లో కొంచెం బిజీ అయినా అంతే తప్ప. ఇప్పుడు ఈ శనివారాలు వస్తున్నాయి, ఇప్పుడు రేపే నేను మల్లన్న పాట పాడుతున్నా, దాగవచ్చే పార్ట్ 2 వెయిట్ చేయండి, తప్పకుండా చూసి ఆశీర్వదించండి. దాగవాయ తుమ్మెదియాలో మన కుమిరలి మల్లన్న దాగ తుమ్మెదియాలో ఎప్పుడెప్పుడు వచ్చిపాయ తుమ్మెదియాలో 2 మొగ్గరాడిపాయ తుమ్మెదియాలో నా కుమిరలి మల్లన్న దాగ తుమ్మెదియాలో, మా ఇలని మల్లన్న దాగ తుమ్మెదియాలో, మా ఓదల మల్లన్న దాగ తుమ్మెదియాలో, మా కత్ర మల్లన్న దాగే తుమ్మెదియాలో. దాగవచ్చే అబ్బా దాగవాయ తుమ్మెదియాలో మా నంపెలి నరసింహ దాగే తుమ్మెదియాలో, మా ఎవలడ రాజన్న దాగే తుమ్మెదియాలో. ఈ పాట థ్యాంక్ యూ అన్న. రిలీజ్ కాకముందే మా ఛానల్ కోసం ఆ పాట పాడి వినిపించినందుకు. అన్న మీరు బలగం సినిమాలో కూడా యాక్ట్ చేశారు, మేము చూసినాం. ఆ సినిమాలో మీకు అవకాశం ఎట్లా వచ్చిందన్న? మీరు సింగర్ కదా, ఫోక్ సింగర్ కదా, సో సినిమాకి ఎట్లా అవకాశం వచ్చింది? అవును, అయితే ఆహా అవార్డ్స్ అని ఒకటి వేములవాడలో రఫీక్ అన్న వాళ్ళు ఒకటి కండక్ట్ చేశారు ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్కి అన్న వాళ్ళు పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. అందులో నేను అప్పుడే జస్ట్ సేరి రాఘవులే అయ్యో గంగరాయే గంగా జలారి ఆ పాట పాడిన. అక్కడ మన బాలన్న, మన సిరిసిల్ల రిపోర్టర్ బాలన్న, ఆయన ఇయ్యాల ఆయన అన్న యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను అందరికి ఇంకెక్కువ పరిచయం అవ్వడం జరిగింది. అన్న ఛానల్లో మీ వీడియోస్ చాలా ఉంటాయి. అన్న వీడియో తీసి అన్న ఫేస్బుక్లో పెట్టేసిండు,
పెట్టేసరికి అది మొత్తం వైరల్ అయిపోయింది. వైరల్ అయిపోయిన తర్వాత అన్న యూట్యూబ్లో పెట్టిండు, ఇంకా వైరల్ అయిపోయింది. అన్న ద్వారా నాకు చాలా మంచి పేరు వచ్చింది. అన్న ఆ రోజు వేనన్న వాళ్ళు సిరిసిలకు వచ్చారు. ఓకే. వాళ్ళు కూర్చొని సినిమా కోసం వాళ్ళు పాట కావాలి వాళ్ళకు, సినిమాకి కావాలన్నప్పుడు సినిమాలో మీరు కూడా సాంగ్ ఏదో రాసారని జస్ట్ ఇచ్చిన. నేనే కొంచెం ఆవేశపడ్డా ఆ పాట విషయంలో, నేను చెప్తా అది కూడా. ఎట్లా అంటే రాగానే బాలన్న వాళ్ళని అడిగారంట, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే. వీళ్ళందరూ తలలు పట్టుకున్నారు. వేనన్న మీరు కూడా విన్నారు కావచ్చు ఆ విషయం. అయితే బాలన్న నన్ను తమ్ముడు రోజు ఈ ఆలాపన వేసిండు ఒకటి, ఒగ్గు కథ స్టైల్ ఉంటుంది, ఒగ్గు కథను కూడా పరిచయం చేస్తుండు తమ్ముడు. తమ్ముడిని వెళ్దాం వేనన్న అని చెప్పేసి అన్నకు నన్ను తీసుకొచ్చిండు. శ్రీకాంత్ కూర్చో అన్నాడు బాలన్న. కూర్చున్న తర్వాత తమ్ముడు నువ్వు భయపడకు, శ్రీకాంత్ నువ్వు భయపడకు, నేనున్నా, నువ్వు ధైర్యంగా వాడు అని అన్నాడు బాలన్న. చాలా మంచి బలం ఇచ్చిండు, సపోర్ట్ ఇచ్చిండు. అనగానే నేను ఒక 5-6 పాటలు పాడిన, చావు పాటలు. దానికి సంబంధించిన స్టోరీకి సంబంధించిన పాటను వాళ్ళు కాసర్ల శ్యామన్న భీమ్సన్న పాడమన్నాడు. శ్యామన్న ఏమన్నాడు, పాడతాం అన్నాడు. ఓకే రైట్. నిలబడ్డా, ఇట్లా కూర్చుంటే బ్రీత్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నిలబడ్డా. పాడగానే ఏం పాడవాడిని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యో కరకర పొద్దు పడిసేనా బాపు, కర్రావు లెంకలేసినా బాపు, ఈ పాట వాడిన. సరే తమ్మి అంతా ఏం లేదు, ఇంకో పాట చూడాను. ఇంకో పాట వాడిన ఒక 4 పాటలాగా వాడిన. తర్వాత 5వ పాటకేమో శ్రీహరి రాఘవులే అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి, గాటేటు పోతున్నవే బాలి, మన ఇల్లు గీడున్నది బాలి, నువ్వు కట్టిన ఇల్లు ఇడిసి బాలి, నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి, పడుకున్న మంచం ఇడిసి బాలి, గాటేటు పోతున్నవే అయ్యో రామ రామ బాలి, అయ్యో రామ రామ. ఇదొకటి పాడేసిన. అంటే ఇది మీరే వాడినాడు సినిమా వాళ్ళకి ఇచ్చిన నేనే. అనగానే రెడీ తమ్మి, ఓకే మళ్ళీ ఒకసారి వాడన్నాడు. ఒక 20 సార్లు వాడిన, రిపీటెడ్. సరే తమ్మి దీనికి ముందుగా దీనికి దొరికింది తమ్మి, దీనికి పాట ఇచ్చినాం. ఓకే తమ్మి ఇది రికార్డింగ్ పెట్టుకొని పాడాలి అని చెప్పారు. ఇక ఈ పాట అన్నవాళ్ళు, నేనే కొంచెం ఎగిరితే పాట, అన్నవాళ్ళు జర రఫ్గా వాడిర్రు. నేను అన్నవాళ్ళు రఫ్గా వాడిర్రు అని చెప్పేసి వాళ్ళు ఇట్లా వాడతారని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. అది కొంచెం మిస్టేక్ అయింది, నాదే ప్రాబ్లం అయింది. లేదంటే మీ వాయిస్ మేము సినిమాలో ఉండే అని అన్నారు అన్నవాళ్ళు. అయితే అనేసరికి ఓకే అన్న, మీ ఆవేశం వల్ల మేము సినిమాలో మీ వాయిస్ వినలేకపోయాం. అవును, అప్పుడు కొద్దిగా తొందరపడ్డా. బాలన్న కూడా అన్నాడు, తమ్మి కొంచెం తొందరపడ్డావు, మంచి పాట మిస్ అయ్యాను, ఇంకా నెక్స్ట్ మంచి అవకాశాలు కూడా నీకు వస్తాయి తమ్మి, అదే రేపడకు, ఇంకా ముందుకు పోతామ్మి అని చెప్పేసి మంచి పుషింగ్ ఇచ్చిందన్న. ఒక 2 లైన్లు మా కోసం అది చూపిస్తారా? అదే సినిమాలో వాడింది ఇదే బలన్న. ఆ పాట పాడిన తర్వాత అన్న వాళ్ళకి ఇంకా ఏం చేయాలని అర్థం కాక, నా పాట మీద ఎన్ని పైసలు బాగా ఖర్చు పెట్టారట, 10 లక్షల దాకా ఖర్చు పెట్టారట. పాడేసరికి తమ్ముడు ఎంత తొందర పడ్డాడు ఎందుకు సో అని చెప్పేసి అందరూ కొంచెం ఫైర్ అయ్యారు నా మీద. ఖర్చు ఉంటుంది ఇట్లా చేసిండానంటే అసానికి పాడిపిస్తా అనుకున్నా, పాడిపోలేదు. అందుకే కొంచెం బాధ. మనకు కూడా తెలియదు కదా సినిమా అంటే చాలా రోజులు జరుగుతుంది, దానివల్ల తెలియదు కదా. అట్లా జరిగిపోయింది. అట్లా జరిగిపోయిన తర్వాత ఓకే అన్న అట్లా జరిగేసరికి అన్న ఓకే అన్న అని చెప్పేసిన. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు అన్న, చాలా గొప్ప. నన్ను బలగం సినిమాలో వేనన్న కూడా చాలా గొప్ప ఇప్పించిండు, చాలా మెచ్చుకున్నాడు వేనన్న కూడా. దిల్లా సార్ కూడా ఈ బాబేనా ఓకే చాలా మంచి ట్యూన్ ఇచ్చిండు ముందల అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు కూడా హ్యాపీ అనిపించింది. బలగం సినిమా ద్వారా కూడా నేను అందరికి జనాలకి తెలిసారంటే వేనన్న ద్వారా, వేనన్న మీకు పరిచయం బాలన్న ద్వారా చాలా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ నా కళాభివందనాలు. థ్యాంక్ యూ బాలన్న. అన్న నిజంగా నాకు కూడా చాలా సపోర్ట్ చేసిండు బాలన్న. ఈ ఛానల్ పెట్టడానికి కూడా ఇన్స్పిరేషన్ బాలన్నే. థ్యాంక్ యూ బాలన్న.
అన్న మీరు బలగం సినిమాలో ఒగ్గు కథ కూడా చెప్పినారు కదా, అవును. సో అదొక్కసారి మాకు వినిపిస్తారా? సినిమాలో ఒగ్గు కథ కూడా చెప్పడం జరిగింది. పెద్ద కొడుకు ఐలయ్య పెద్ద కోడలి స్వరూప మనమడు సాయిలు నా ఇన్నా, చిన్న కొడుకు మొగిలయ్య చిన్న కోడలు సుజాత మనమరాలు వీణావాని నా ఇన్నా. ఇది ఒగ్గు కథ అందులో సినిమాలో చెప్పడం జరిగింది. ఓకే, అట్లనే అన్న మీరు జిల్లా ఉద్యమంలో కూడా సిరిసిల్ల గురించి ఏమైనా పాటలు పాడారా? పాడిన ఒక్కసారి ఏదైనా మంచి పాట అప్పుడు రగులుతున్నది సిరిసిల్లరా రాయేసుడా రారా, కదులుతున్నది జిల్లా కొరకైలే ఏసుడా లేరా, పండెడప్పుల మాడిన డొక్కల సిర్ర సిటికెన సిర్ర మోగిరా, లందల దాగిన తోలు తొండెము లడాయి చేయ పిలుపునిచ్చిరా. ఈ పాట నేను జిల్లా ఉద్యమం పాడినా. జిల్లా వచ్చినాక కూడా నగిరే నాగో నాగ మల్లె దారిలో, నగిరే నాగో తీగ మల్లె దారిలో, నాగిరే నాగారి నాగరా నాగారి నాగ నాగిరే నాగారి నాగరా, నాగిరే నాగారి నాగ నాగిరే నాగారి నాగ, నగిరే నాగో నగిరే నాగో రాజన్న సిరిసిల్ల సంబరాలు చూడరు, నగిరే నాగో నాగ మల్లె దారిలో, నగిరే నాగో తీగ మల్లె దారిలో. ఈ పాట వచ్చిన తర్వాత పాడడం జరుగుతుంది. అన్న ఇప్పుడు అమ్మ గురించి చాలా గొప్పగా చెప్పారు ఇప్పటిదాకా. అవును. సో అమ్మ మీకు ఇచ్చిన దానిలో మీకు చాలా ఇష్టమైన పాట ఏది? నాకు ఇచ్చిన పాట చాలా ఇష్టమైన పాట చెల్లె పాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమగిరి ఓదాము రావే చెల్లేలా రమణి తందాన, రావే చెల్లేలా రమణి తందాన, ఆడెవ్వలున్నారు అన్నయ్య మనకు రమణి తందాన అన్న. ఈ పాట చాలా గొప్ప పేరు తెచ్చింది. దీని తర్వాత అమ్మ ఇచ్చినటువంటి పాట ఒక చిన్న పల్లవి ఇచ్చిందమ్మ. దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదాని ధనము చూసి ఇట్లా చెప్తే అమ్మ నేను దచ్చన్న వారింట్లో ధనం ఉన్నదాని ధనము చూసిన గాని, ధనము చూసిన గాని గుణము చూడాలే, ధనము చూసిన గాని. నిజంగా చాలా గొప్ప పాటలు ఇవన్నీ. నల్ల వంకాయ కూర తిన్నావా తండ్రి, నల్ల మొక పోనీకి నల్ల మొక పోనీకి దారా పోసినవా, నల్ల మొక పోనీకి పచ్చి చేపల కూర తిన్నావా తండ్రి, పడువడ్డ కొంపలకు పడువడ్డ కొంపలకు నన్నిచ్చినవా, పడువడ్డ కొంపలకు పట్టు పరుపుల మీద వండేటి బిడ్డ, పల్లేరుగా ఎల్లా పల్లేరుగా ఎల్లా పక్కెట్లా ఉందే పల్లేరుగా ఎల్లా, చీకటింట్లా కోతే భయమన్న బిడ్డ, సీకోడు సింతల్లా సీకోడు సింతల్లా సిరసెట్లా ఉందే సీకోడు సింత. అంటే వర్డ్స్ సముద్రంలో అయితే అంతా తెలుస్తుంది కానీ మనిషిలో తెలియదంట. కాబట్టి కోటీశ్వరునికే కాకుండా గుణము చూసి ఇయ్యాలే పిల్లను అని చెప్పేసి పాటలో చాలా అద్భుతమైన వర్డ్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక మనిషి గుణగణాలు చూసి ఆడపిల్లని ఇవ్వాలని అంటారు కదా, సో దాని గురించి చాలా బాగా రాశారు. మనిషి మంచోడా కాదా అనేది ఊళ్ళే దుకాణం కాడికి వచ్చి ఏదన్నా చాక్లెట్ ప్రిపేర్ ఉంటాడు అనుకొని శ్రీకాంత్ ఎట్లా అంటాడా, నవీన్ ఎట్లా అంటాడా, సల్మాన్ వీళ్ళు ఎట్లాంటి వాళ్ళే అంటే చెప్తారు వాస్తవానికి. అంటే ఆ మనిషి గురించి మనిషి ధనం కంటే గుణం చూసి ఇవ్వడం బెటర్ అని చెప్పేసి మా అమ్మ వెనకటి నుంచి కష్టాలు పడ్డది కాబట్టి ఈ ట్యూను మా అమ్మ సేకరించింది. ఇది ఇచ్చి నేను ఈ పాటతో మంచి చాలా పేరు వచ్చేసింది. అవును, చాలా పేరు వచ్చింది. అది ట్రెండింగ్ లో ఉంది, చాలా రోజులు ట్రెండింగ్ లో ఉంది. థ్యాంక్ యూ. అన్న ఇంకోటి మీరు ఫోక్ లో ఇట్లా మాస్ బీట్ ఉన్న సాంగ్స్ పాడారు, ఇట్లాంటి మోటివేషనల్ సాంగ్స్ పాడారు, కానీ మీకు ఏదో ఒక లోటు ఉంటుంది కదా, అంటే ఇట్లాంటి పాట నేను పాడాలి, ఇట్లాంటి పాట నేను ఎందుకు పాడలేను అనే ఏదైనా ఉందా? అంటే రిఫరెన్స్ వాస్తవానికి అన్ని వాడిన అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఈ పాట లవ్ సాంగ్స్ పాడమంటారు, అప్పుడప్పుడు ట్రై చేయమంటారు. లవ్ సాంగ్స్ మీ ముందుకు ఇంకొక లవ్ సాంగ్ వస్తుంది, తప్పకుండా తీసుకొస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాడిన పాటలల్లో జనానికి నా పాట విని ఒక 10 మంది కాకుండా 2 మారినా పర్లేదు అనే విధంగా నేను పాటలు తీస్తుంటా. జనన మరణం మధ్య నుండే జీవ పోరాటం మనది జీవ పోరాటం, 3 నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు ఆరాటం నీకు ఎందుకు ఆరాటం, విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములట, శివ శివ అన్నదమ్ములట, వారి మహిమతో వేసిన మనము మాయ బొమ్మలట, మనము మట్టి బొమ్మలట. కాబట్టి జీవితంలో మనిషి ఎప్పుడైనా మట్టిలో కలవాల్సిందే. కలవాల్సిందే. అందుకే మిద్దెలు మేడలు ఉన్నాయని మురవకు బిడ్డ,
నువ్వు ఏం సంపాదించినా ఉన్న నీ పిల్లల కోసం తప్ప ఉన్నన్ని రోజులు హ్యాపీగా సంతోషంగా తమ్ముడు అన్న అని పలకరించు, ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రం పెట్టుకోకుండా అందరితో కలిసిమెలిసి ఉండు అని చెప్పే పాటలు కొన్ని. నిజంగా అట్లాంటివి మీరు చాలా పాడారు, కానీ అందులో గొప్ప గొప్పగా సాహిత్యం ఉంది. అవును, జనాల్ని ఇన్స్పైర్ చేసేటువంటి మోటివేట్ చేసే సాంగ్స్ మీరు మంచిగా పాడారు. అవును, అవును. ఇప్పుడు బలగం సినిమాలో మీరు కనిపించారు, మీరు నటించారు, ఒగ్గు కథ నాటకం కూడా చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లాంటి అవకాశాలు ఏమైనా వస్తున్నాయి అన్న సినిమాలో చేస్తున్నా. మరో సినిమాలో మన చరణ్ అన్న మ్యూజిక్ చేస్తుండే దీనికి. పాటలు యాక్టింగ్ కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? చెప్పలేము, అది ఇంకా యాక్టింగ్ కూడా చేయాలి. అది సినిమా వైజాగ్లో నడుస్తుంది. చరణ్ అన్న మ్యూజిక్, కోమలక్క ప్రొడ్యూసర్, సతీష్ సార్ డైరెక్టర్. చాలా మంచి సినిమా, చాలా మంచి కాన్సెప్ట్. అందులో నాకు ఒక పాట అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఛానల్ ద్వారా మీకు కూడా ధన్యవాదాలు అన్న, అక్క. థ్యాంక్ యూ. అంటే మేము యాక్టింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే రానున్న రోజుల్లో సినిమాలో? వస్తే చేస్తా కంపల్సరీ. అంటే మీరైతే ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్టెడ్ అలా. ఇప్పుడు మా కోసం, మా ఛానల్ ప్రేక్షకుల కోసం తప్పకుండా మీకు ఇష్టమైన ఒక 4 పాటలు మంచి వాడి వినిపించండి. తప్పకుండా. ఫస్ట్ ఫోక్ వాడదామా, దేవుంది వాడదాం? మీ ఇష్టం, మీకేది కంఫర్టబుల్ ఉంటుంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సట్టి వారాలు వస్తున్నాయి కాబట్టి మల్లన్న పాట దేవుడు. ఓకేనా? ఎలా కోటి మల్లు, ఎలా కోటి మల్లు, ఎలా కోటి నీదు పూజ ఎప్పుడు ఎద్దు మరువాక ఎద్దు, జల్లు జల్లున మల్లె పూలు రాలంగా మైలా రంగుల్లల్లా మాదండి దేవా మమ్మేల రావా, ఓంకార రూప శివకంఠ శివనీలకంఠ. ఈ పాట మల్లన్న ఫోక్. నవ్వుల నవ్విన రాయే ముద్దుల ఓ నవ్వినా, నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారినా నవ్వినా, మల్లె మందారాలు సిగ్గుసే బంతులు అందాల మందార అరివిల్లు చూడంగా సంపెంగ పువ్వులు సన్నజాజి పూలు సక్కని రోజాల చిరునవ్వు నీ నవ్వుల నవ్విన రాయే ముద్దుల ఓ నవ్వినా, నువ్వు నడిచేటి దారుల పూలతోటే సింగారిన నవ్వినా, రాయే మరదల నా రంబాలాంటి మరదలో రాయే మరదల, మా అన్న లగ్గంలా నిన్ను చూత్తి మరదల, నీ అందం చూసి నేను మోజుపడితి మరదల, మరలు వెళ్ళి కచ్చి మాట కలుపుతుంటే మరదల, మాట వినకుండా పిల్ల జారుకుంటివే మరదల, నీ సోకు షాకుల చూసి చక్కరచ్చే మరదల, నీ అసొంటి పిల్లనేడ చూడలేదే మరదల, రాయే అబ్బబ్బ రాయే మరదల, రాయేన మరదల నా రంబాలాంటి మరదలో రాయే మరదల. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా వాడారు అన్న. ఫోక్ సాంగ్స్ అయితే అద్భుతంగా వాడారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మా కోసం ఒక లాస్ట్ ఒగ్గు కథ వాడండి. ఓకే, తప్పకుండా. ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. శ్రీహరి రాఘవులే సీతారాముడా, అయ్యో గంగా ఓ గంగో, గంగ నువ్వు లేనిది గడియదెల్లారదమ్మో, గంగరాయే గంగా జలారి గంగో గంగ నిన్ను పోలిసేటి జనులెవ్వరమ్మా, గంగ వచ్చే చూడరమ్మా గాలి మేఘాన మంగళరతులు ఇవ్వరమ్మా మగవలందారు చెలియలందారు, సాలందనాలు సాగవన్న వనములోన సల్ల బండ్వాలు నేతి బండ్వాలు, మేలాయనమ్మో మేలిగల్ల యములవాడ పాలాయనమ్మ బంతాయనమ్మ, 3 గంగుల సీరే ముట్టంచు రైకే ముత్యాల రైకే, ముత్తమరాజు నిన్ను గొలవా మురిసాడినాడా 9 గంగుల సీరే తొందెల్లి రైకే, దునకొండ యాదవుల దొరబిడ్డవమ్మ దొరసానివమ్మ, వద్దుల్లే గోరినాయి మద్దుల్ల నీడ పక్షులే గోరినాయి వృక్షాల నీడ, లాలి లాలి ముద్దుల పాటవాడు రావు సెల్లేలా గొల్లవరి బాల. థ్యాంక్ యూ అన్న.
చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అడగగానే మాకు ఇంత సమయం ఇచ్చి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. మీ ఛానల్ కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి కంటెంట్ ఉన్న మంచి సింగర్స్ని ఇంకా మట్టిలో ఉన్న మాణిక్యాలను ముందుకు తీసుకొస్తారని చెప్పి తప్పకుండా మీరు కూడా ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ఇంకా మంచి అవకాశాలు రావాలి, ఇంకా సినిమాలలో కూడా చేయాలి. అండ్ అట్లనే మీ తోటి వారు కూడా మీరు హెల్ప్ చేస్తూ తప్పకుండా మంచి పాటలు రావాలని మేము కష్టంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటివరకు చూసిన ఇంటర్వ్యూ ఎట్లా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్లో ఇంకా చాలా ఇంటర్వ్యూస్ అయితే రాబోతున్నాయి. మట్టిలో ఉన్న మాణిక్యాన్ని వెతికి తీసి మీ ముందుకు పరిచయం చేయడమే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఈ ఛానల్ మీ అందరి సపోర్ట్ వల్ల ఈ ఛానల్ మేము స్టార్ట్ చేసాం. మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఇట్లానే ఉండాలి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సింగర్ నక్క శ్రీకాంత్. బిందాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కళాభివందనాలు. చూసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.